సంక్రాంతి సందడి మొదలైంది. మరో 3 రోజుల్లో పండగ సెలవులొస్తున్నాయి. పట్టణాలన్నీ ఖాళీ అవుతాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో నివాసం ఉంటున్న వారంతా పల్లెలకు పయనమవుతారు. ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సొంత వాహనాలు ఉన్నవారు ఓకే కాని బస్సులు, ట్రైన్లలో ప్రయాణం చేయాల్సిన వారు ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పండుగను క్యాష్ చేసుకోవాలని ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా ప్రయాణ ఛార్జీలను పెంచేస్తున్నారు. పండుగ నేపథ్యంలో ప్రజలు మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి సొంతూర్లకు వచ్చే ప్రయాణికులను దోచుకునేందుకు ప్రైవేటు బస్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. 3 రెట్ల వరకు ఛార్జీలను పెంచి దోపిడీకి తెరతీస్తున్నారు. పెంచిన ధరలను తమ వెబ్సైట్లలోనూ ఉంచారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 600 రూపాయలకే ప్రయాణికులను తీసుకొచ్చే ప్రైవేట్ బస్సులు ఈ పండక్కి ఏకంగా 2225 రూపాయల మేర వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. లోకల్ ట్రావెల్ ఆపరేటర్లైతే 2000 రూపాయల లోపు ఛార్జీ తీసుకుంటున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సొంతూర్లకు వచ్చే వారిని, 18, 19, 20 తేదీల్లో ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లే వారిని టార్గెట్ చేసుకుని ఈ ధరలను పెంచుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మాత్రం సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. రవాణా నెట్వర్కింగ్ సైట్లలో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ప్రైవేటు బస్సుల ధరలు చూస్తే హడలెత్తిపోవాల్సిందే. ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులో 599 రూపాయల నుంచి 2259 రూపాయలకు పెంచారు. ఫ్రెష్ బస్ ఛార్జీ 1999 రూపాయలుగా నిర్ణయించారు. బెంజ్ అయితే ఏకంగా 2900 రూపాయలుగా ఉంది. ఎలక్ట్రిక్ బస్సుల ధర కూడా పెరిగింది. 450 రూపాయల నుంచి 900 రూపాయలకు పెంచేశారు. విజయవాడ నుంచి చెన్నైకు రికార్డు స్థాయిలో 3500 రూపాయలుగా నిర్ణయించారు. వైఎన్ఆర్ ట్రావెల్స్ అనే సంస్థ ఏసీ సీటర్, ఏసీ స్లీపర్ సర్వీస్కు 8000 రూపాయల ఛార్జీ వసూలు చేస్తోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు కూడా రికార్డు స్థాయిలో 2100 రూపాయల ధర నిర్ణయించారు. లోకల్ ట్రావెల్స్ అయితే 2500 రూపాయల నుంచి 2800 రూపాయల వరకు పెంచారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రైవేటు బస్సుల్లో కూడా భారీగా ధరలను పెంచేశారు. ఆన్లైన్ ఆపరేటర్స్తో పాటు లోకల్ ఆపరేటర్లు కూడా 2500 రూపాయల మేర వసూలు చేస్తున్నారు. ఛార్జీలు ఎలా ఉన్నా పండక్కి ఊరు వెళ్లాలనుకునే వారికి ఛార్జీల మోత తప్పేలా లేదు. ఆర్టీసీ బస్సుల్లో తక్కువ ఛార్జీలు ఉండడంతో ఫుల్ డిమాండ్ ఉంటుందని, దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ కు తాము చెల్లించుకోక తప్పడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలంటే ఇలాంటి ఖర్చులు తప్పవని మరికొందరంటున్నారు.